దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు హల్లెలూయా చెప్తేనే వదులుతాను, లేకపోతే వదలను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత బాగుంది ఇలా చెప్తుంటే. నిండుగా దేవుని ఆత్మ అభిషేకం ఈ స్థలం ఉంది అన్నట్టుగా ఉంది, నిండుగా పలుకుతున్నప్పుడు. గతమతుల్లా ఉండిపోయి సైలెంట్ గుణం అనుకోండి, శాతాన్ని వచ్చి నువ్వు వాళ్ళు కనుక ఊరుకో అంటాడు. కాబట్టి దేవుని నామాన్ని స్తోత్రం చెల్లుతాం. మంచిది. ఇతర గ్రంథమైన చదివాము, చదువుదాం. 31 కీర్తన భాగంలో ఉన్నట్టుగా 2 మాటలు ధ్యానించి వాక్యాలకు వెళ్దాం. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషపరియక నువ్వు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. హల్లెలూయా. దావీదు తను రాస్తున్నటువంటి కీర్తన భాగంలో నా శత్రువులు నా విషయమై సంతోషపరియక నువ్వు నన్ను ఉద్ధరించి ఉన్నావు అంటే కొన్నిసార్లు దావీదు యొక్క కుటుంబీకులు శత్రువులుగా ఉన్నారు, దావీదు యొక్క మామగారు శత్రువుగా ఉన్నారు, దావీదు యొక్క వంశావళి శత్రువులుగా ఉన్నారు, దావీదు యొక్క బంధువులు ఆత్మీయులైనటువంటి ఇశ్రాయేలీలు శత్రువులుగా ఉన్నారు. కానీ దేవుడు మాత్రం ఆ శత్రువులు దావీదు విషయంలో సంతోషించలేకుండా చేశాడు. కారణం ఏంటంటే దావీదు పక్షంగా దేవుడు నిలిచిన్నాడు. హల్లెలూయా. దావీదు పక్షంగా దేవుడు నిలిచి ఉండడాన్ని బట్టి తన శత్రువులకు సంతోషం లేదు. కోట్ల కొలిది మంది మార్బలం లేదా ఆర్మీ లేదా సైనికులైనటువంటి వారు ఉండవచ్చు కాక, కానీ అందరికంటే అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని యొక్క సన్నిధి దావీదుతో ఉంది. హల్లెలూయా. దేవుని యొక్క మహాసన్నిధి దావీదుతో ఉండడాన్ని బట్టి దావీదు యొక్క శత్రువులకు విజయం లేదు. ఈరోజు నీకు నాకు శత్రువులు ఉన్నారు. మన ఇంటి వారు మనకు శత్రువులు కాదు, మన ఇరుగు పొరుగు వారు మనకు శత్రువులు కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి వారు మనకు శత్రువులు కాదు. ఈ మధ్యలో యుద్ధం జరుగుతున్నటువంటి పాకిస్తాన్కి మనకిను ఎలాంటి శత్రుత్వం లేదు. ఏంటంటే మనకు ఎలాంటి శత్రుత్వం, మనుషులకి మానవత్వానికి ఎటువంటి శత్రుత్వం లేదు. మన శత్రువు ఎప్పుడు కూడా అపవాది. హల్లెలూయా. మన శత్రువు ఎప్పుడు కూడా అపవాది. ఆ అపవాదితో మనం పోరాడాలి. ఇప్పుడు పాకిస్తానీల యొక్క హెలికాప్టర్లు కానీ మిసైల్స్ కానీ లేదా యుద్ధ విమానాలు కానీ వాటి కలర్ వేరు, వాటి యొక్క ఆకారాలు వేరు, వాటికి ఉన్నటువంటి సింబల్స్ వేరు. మన భారతదేశానికి ఉన్నటువంటి సింబల్స్ వేరు, కలర్స్ వేరు, జెండాలు వేరు. దీనిని చూసినప్పుడు ఆ యొక్క శత్రు విమానం మనల్ని దాటుకుని వస్తుందంటే మనల్ని మిసైల్స్తో పేర్చేటువంటి పరిస్థితి ఉంది, యుద్ధం చేసేటువంటి పరిస్థితి ఉంది. మేము అక్కడ ఉన్నటువంటి పాక్ ఆర్మీ డ్రెస్ వేరు ఉండొచ్చు, ఇక్కడ ఇండియా ఆర్మీ డ్రెస్ వేరు ఉండొచ్చు. కానీ ఇక్కడ మన శత్రువుకి, మనతో పోరాడుతున్నటువంటి శత్రువుకి మనకు ఒక డ్రెస్ ఉంది, ఆడికి ఒక డ్రెస్ ఉంది అందరికి లేదు. ఎవరికి లేదు? మన శత్రువుకి ఒక డ్రెస్ లేదు, ఒక కోడ్ లేదు, ఒక రంగు లేదు, ఒక ఆకారం లేదు, ఒక వ్యక్తి కాదు. హల్లెలూయా. నువ్వు పోరాడవలసినటువంటి శత్రువుకి ఒక ఆకారం లేదు. మనం పోరాడవలసినటువంటి మన శత్రువుకి ఒక రంగు లేదు, ఒక ఎజెండా లేదు. కానీ నిన్ను పతనం చేయడమే ఆడి యొక్క ప్లాన్. అంటే శత్రువు నీకంటే బలమైన వాడిగా కనబడవచ్చు కాక, ఇప్పుడు కనబడుతున్నాడు కదండి, ఆడు కనబడలేదు. మనం ఆడు ఎలాగొచ్చాడో తెలియదు. శత్రువు అనేవాడు ఎదురుగా వస్తే ఆడో నేను ఏదో తెలుసుకుందాం అనుకుంటాం. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నారు, మన ఇండియా మీదకి వచ్చినా కానీ ఇండియా చిటికి వేస్తే పాకిస్తాన్ స్మాష్ అయిపోతుందని మనం మాట్లాడుతుంటాం. అవును, నిజమే. కానీ అంటే మనం ఒక 10 దెబ్బలు కొట్టినప్పుడు వాడు ఒక్క దెబ్బైనా కొడతాడు కదా. వాడు బలహీనుడైనా కానీ మనం బలవంతులు అయినా కానీ అన్ని వేళల్లో మనము రాణించకపోవచ్చు. ఈ మధ్యలో మన మురళీ గారు అని ఒక ఆయన ఆంధ్ర ఆయన అనుకుంటా, ఆయన మిలిటరీ ఆర్మీలో అగ్నివీరులో నుండి ఆయన యుద్ధంలో మరణించారు. ఆయన మాత్రమేనా? కొంతమంది ఖచ్చితంగా మరణించే ఉండొచ్చుగా. మనల్ని చంపేటువంటి శత్రువులు మన 27 మంది చచ్చిపోయారు. వారి శత్రువులే మనల్ని చంపారు. హల్లెలూయా. అంటే ఆ శత్రువులకి మనం ఒకవేళ వాడు బలహీనుడైనా కానీ
మనలో ఒకరిలో ఇద్దరు చంపుతాడు. మనం 1000 మందిని చంపితే ఆడు 100 మందినైనా చంపుతాడు. హల్లెలూయా. అలాగనే వాడు ఏ రకంగా వస్తాడో, ఏ విధంగా వస్తాడో దాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండగలం. కానీ ఈ సాతానుడైనటువంటి శత్రువు, అపవాదైనటువంటి శత్రువు, వాడు ఏ రకంగా వస్తాడో, ఏ విధంగా వెళ్తాడో, ఎప్పుడు తీసుకెళ్తాడో తెలియదు. వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు. అమ్మా అర్థమవుతుంది కదా? నువ్వు బాగా వినాలి. హల్లెలూయా. నీ మీద నాకు దృష్టి ఉంది. ఎందుకంటే చక్కగా ఆత్మీయ స్థితిలో ఎదగాలి. గత కాలంలో మందిరంలో నిద్రపోయిన వారు శాపం పొందుకున్నారు. శాపం ఇంటి వాకిలికి రాకూడదు. హల్లెలూయా. ఆ నిద్రమత్తును బట్టి శాపం మన ఇంటికి రాకూడదు, మన కుటుంబానికి రాకూడదు. పొద్దస్తమానం ఎంత పని చేయండి, ఇంకెక్కడికైనా ప్రయాసపడండి, కానీ దేవుని మందిరానికి వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అవసరమైతే కొంచెం కళ్ళల్లో నీళ్ళు చల్లుకోండి, కళ్ళల్లో కారు కొట్టుకోండి. ఎందుకంటే మనల్ని మనం గాయపరచుకొనైనా దేవుని కొరకు నిలబడతాం. హల్లెలూయా. కూర్చో కూర్చో కూర్చో, పర్వాలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన శత్రువు అయినటువంటి శాతాను చాలా ప్రమాదకారి కదండి. వాడు ఎప్పుడు ఎలా వస్తాడో తెలియదు. పాకిస్తాన్ అయితే మిసైల్స్ లేకపోతే రకరకాలైనటువంటి రాకెట్లు, బాంబులు, అణుబాంబులు మనుషుల ద్వారాగానో లేదా హెలికాప్టర్ ద్వారాగానో రాకెట్ ద్వారాగానో పంపిస్తున్నాడు మన శత్రువు. వాటితో ఎదుర్కొంటున్నారు మన వాళ్ళు, మంచిగా చక్కగా ఎదుర్కొంటున్నారు. కానీ ఈ శత్రువు కనబడలేదు మనకు. ఎప్పుడైనా మనల్ని అటాక్ చేస్తాడు, ఎలాగైనా రావచ్చు. కుక్కలు ఉన్నాయి అనుకోండి, మనం ఊరంతా నడిచి వెళ్ళిపోతున్నప్పుడు కొన్ని కుక్కలు సైలెంట్గా ఉంటాయి కానీ అటాక్ చేస్తాయి. కానీ అది కుక్క, కానీ అటాక్ చేస్తుందని తెలుసు. కానీ మనం కొన్నిసార్లు నిర్లక్ష్యంగా ఉండడం బట్టి అది వచ్చి అటాక్ చేసి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ కుక్కలాగా లేడు, నక్కలాగా లేడు, పులిలాగా లేడు, ఇంకా రకరకాలైనటువంటి వస్తువులాగా లేడు, మనుషుల్లాగా లేడు. వాడికి ఒక రూపం లేదు, వాడికి ఒక కిరీటం లేదు, వాడికి ఒక కత్తి లేదు, ఏమీ లేదు. కానీ ప్రమాదకరమే కదా. ఆడు దేనిని ఆయుధంగా చేసుకుంటాడంటే మనల్నే ఆయుధంగా చేసుకుంటాడు, మన శరీరాన్ని ఆయుధంగా చేసుకుంటాడు. ఎప్పుడైతే నువ్వు నీ శరీరాన్ని ఆయనకి అప్పగిస్తావో, నువ్వు ఎప్పుడైతే నువ్వు భయపడతావో శత్రువు నీలోకి వస్తాడు. నీ భయమే నీ శత్రువు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే వాక్యానికి భయపడతావో, వాక్యానికి లోబడతావో, వాక్యానికి విధేయత చూపుతావో, వాక్యం నీలో ఎప్పుడైతే నిలిచి ఉంటుందో ఆ యొక్క దేవుని యొక్క సన్నిధి నీతో ఉంటుంది. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు అని ఎప్పుడు నీకు తెలుస్తుంది? ఈ లోపల ఉన్నటువంటి కంటెంట్ ఈ లోపలికి వస్తే ఆ కంటెంట్ని బట్టి మనం ఇంత పవర్ఫుల్గా, హల్లెలూయా, ఇంత శక్తివంతంగా ఉన్నామా, ఇంత బలంగా ఉన్నామా. నా బలం ముందు వాడు ఏమీ సరిపోలేడు. హల్లెలూయా. పాకిస్తాన్ ఆర్మీ ఒక ఇంత లెక్క ఉంటుంది, మన ఇండియన్ ఆర్మీ అంత లెక్క ఉంటుంది. పాకిస్తాన్ జనం ఎన్ని కోట్లు ఉంటుంది, మన ఇండియా జనం కోట్లు ఎన్ని కోట్లు అంటే 127 లేదా 130 కోట్లు. ఆడు 27 కోట్లే, మామూలుగా 27 కోట్లే ఉంటుందట పాకిస్తాన్. అర్థమవుతుందా? అంటే మనకు ఉన్నటువంటి వెపన్స్ కానీ, మనకు ఉన్నటువంటి టెక్నాలజీ కానీ గొప్పది. మన టెక్నాలజీతో ఇంకా మిగతా ప్రపంచ దేశాలు కూడా భయపడతాయి, అంత గొప్ప దేశం మనది. కానీ వాడు ఎదుర్కొంటున్నాడు, వాడు మనతో యుద్ధం చేయాలని పోరాడుతున్నాడు, వాడు రంకులు వేస్తున్నాడు. ఏమండి, శత్రువు యొక్క బలము బలహీనత తెలిసినా కానీ వాడు ఇంకా బ్రతికే ఉన్నాను అంటాడు. అసలు మనతో యుద్ధం చేయడానికి సరిపడినటువంటి వ్యక్తి కాదు. అట్లా యుద్ధం చేస్తున్నాం అంటే మనకు సిగ్గుసేటు నిజంగా. ఆడు 27 కోట్లు ఉన్నాడు, మనదేమో 130 కోట్లు ఉంది. హల్లెలూయా. అంటే వాడు మనకి స్థాయికి తగ్గట్టు కాదు, కానీ వాటితో యుద్ధం చేయాలని మనం ప్రేరేపించలేదు మనల్ని, కానీ వాడే ప్రేరేపిస్తున్నాడు. హల్లెలూయా. మూర్ఖమైనటువంటి జనం వాళ్ళే ప్రేరేపిస్తున్నారు. అంటే నేను యుద్ధం కోసం, పోరాటాల కోసం మాట్లాడట్లేదు, వాళ్ళు చంపేశారు, వీళ్ళు చంపేశారు, ఇది కాదు మన టాపిక్. శత్రువు అయినటువంటి వాడికి వారి యొక్క బలం ఏంటో, వారి బలహీనత ఏంటో తెలియాలి. ఇప్పుడు నీ శత్రువు యొక్క బలం ఏంటో తెలియాలి,
నీ బలహీనత ఏంటో తెలియాలి. ఇప్పుడు నీ బలం ఏంటో తెలియాలి, నీ బలహీనత ఏంటో తెలియాలి. హల్లెలూయా. మన బలహీనత ఏంటి? మన తండ్రి దగ్గర ఏ శక్తి ఉందో, ఏ సంపద ఉందో, ఏ ఐశ్వర్యం ఉందో, ఏ బలం ఉందో, ఏ యొక్క అభిషేకం ఉందో, నీతో ఉన్నటువంటి ఆ యొక్క మహిమ ఎలాంటిదో నువ్వు ఎరగలేదు. హల్లెలూయా. అందుకని శాతానికి భయపడతాం, అందుకని అపవాదికి భయపడతాం. హల్లెలూయా. అందుకని దెయ్యాలకు భయపడతాం, అందుకని భూతాలకు భయపడతాం, అందుకని శివంగి శక్తులకి భయపడతాం. ఈ లోకంలో ఉన్నటువంటి ఆదిశక్తట, పరాశక్తట, రకరకాలైనటువంటి శక్తులట, వాటికి వెళ్తే నల్లతేట మింగతేట అని చెప్తూ భయపడుతుంటూ ఉంటాం. హల్లెలూయా. లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు అని ఎప్పుడు నిర్ధారించుకుంటావు, ఎప్పుడు పరిపూర్ణత చెందుతావు, ఎప్పుడు పరిపూర్ణంగా నమ్ముతావు, ఎప్పుడు దేవుడిని నువ్వు కలిగి ఉన్నావని ఎప్పుడు నిర్ధారించుకుంటావు. హల్లెలూయా. ఎప్పుడు నిర్ధారించుకుంటావు, ఎప్పుడు నీతో ఉన్న దేవుడిని వెలుగుతావు. తెలుసుకోవడం వేరు, ఎరగడం వేరు. ఇప్పుడు మన భారతదేశానికి ఇన్ని ఉన్నాయి, ఇంత ఆర్మీ ఉంది, ఇన్ని జట్లు ఉన్నాయి అని చెప్పి తెలుసుకోవడం వేరు. ఎరగడం అంటే దగ్గరికి వెళ్ళి క్షుణ్ణంగా చూసినటువంటి అనుభవం. తెలిసినోడికి సగమే తెలుస్తుంది, కానీ ఎరిగినోడికి పరిపూర్ణంగా ఎరుగుతాడు. అంటే బాగా దగ్గరగా ఉన్నాడు బంధం. వాక్యం తెలుసుకోవడం వేరు, దాని యొక్క రుచి చూచి ఎరగటం వేరు. హల్లెలూయా. యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరగాలంట. అంటే ఎరగడం, అది పరిపూర్ణంగా ఆ రుచిని ఆస్వాదించాలి, ఆ బలం, ఆ అభిషేకాన్ని, దేవుని యొక్క దగ్గర బంధాన్ని కలిగి ఉండాలి. అలాంటి అనుభవాన్ని బట్టి నువ్వు బలం పొందుకుంటావు. మన నాన్న దగ్గర ఏముందో ఏమి లేదో అని తెలిసిన తర్వాత మన బలం పెరుగుతుంది. చాలామంది వారి బలం ఏంటంటే బ్యాక్గ్రౌండ్, వారికి ఉన్నటువంటి తల్లిదండ్రులు, వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు, వారికి ఉన్నటువంటి పదవులు, వారికి ఉన్నటువంటి అధికారం, వారి వెనక ఉన్నటువంటి అండ. హల్లెలూయా. మరి నీకు నాకు కూడా ఒక అండ ఉంది. ఆ అండ ఏంటి? ఆ అండ నీకు ఎప్పుడు సహాయం చేస్తుంది, ఆ అండ నీకు ఎప్పుడు తోడు ఉంటుంది, ఆ అండ నీకు ఎప్పుడు రక్షిస్తుంది, ఆ అండ నిన్ను ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తుంది. హల్లెలూయా. ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తుంది అంట? నువ్వు ఆయనను సమీపించినప్పుడు, నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు. ఎవరి దగ్గరికి? నువ్వు ఎవరైతే అండగా అనుకుంటున్నావో ఆ దేవాది దేవుని దగ్గరికి నీవు సమీపించినప్పుడు. ఆ సమీపించడం వల్లగా ఒకటి ప్రార్థన ద్వారాగా సమీపించాలి, రెండు వాక్యం ధ్యానించడం ద్వారాగా సమీపించాలి. హల్లెలూయా. ఇంకో మూడోది ఏంటంటే సహవాసం చేయడం ద్వారాగా సమీపించాలి. ప్రార్థన, వాక్యధ్యానం, సహవాసం. ఇంకోటి మనల్ని స్వపరీక్ష చేసుకోవడం ద్వారాగా, మనల్ని ఒకసారి పరిశీలించడం ద్వారాగా, మనం పరిశీలించడం ద్వారాగా. ఈ పరిశీలించినప్పుడు ఎక్కడ గడ్డలు ఉన్నాయో, ఎక్కడ సట్టి గడ్డలు ఉన్నాయో, ఎక్కడ మన శరీరాన్ని ఆకృతిని పాడు చేసేటువంటి రోగం ఉందో, ఏ బలహీనత ఉందో మనం తెలుసుకోవడం ద్వారాగా, ఆ బలహీనతను విడిచిపెట్టడం ద్వారాగా స్వపరీక్ష జరుగుతుంది. హల్లెలూయా. మన శరీరం మంచి అందంగా ఉంది, ఎక్కడెక్కడో ఊతకాయో పాతకాయో పుట్టింది అనుకోండి, దాన్ని ఏం చేస్తారు? అది చూస్తే రోజు రోజుకి పెరుగుతుంది. ఒకరోజు ఇంత పుట్టింది, ఆ తర్వాత అంత పెరిగింది, బంగాళదుంప అంత అయ్యింది, జామకాయ అంత అయ్యింది, తర్వాత కొంచెం పెరగబోతుంది. దాన్ని ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి బాబు దీని సంగతి ఏంటి చూడంటే, ఇది అదొక అబ్నార్మల్గా ఒకటి శరీరం మీద పుట్టినటువంటిది, దాన్ని మనం కట్ చేయాలి. దాన్ని కట్ చేసినప్పుడు నాకు ప్రమాదం ఉండదు, ఎందుకంటే అది వేరే లెవెల్గా వచ్చి చేరింది కాబట్టి దానివల్ల ప్రమాదం ఉండదు. గాయం ఉండదా? గాయం ఉండదా? గాయం ఉండదా? ఉంటుంది కదా, గాయం ఉంటుంది. రక్తం రాదా? రక్తం వస్తుంది. లేదా బాధ అనిపించదా? అనిపిస్తుంది. కానీ అది తీసేసుకుంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, అది తీసేసుకుంటే నువ్వు మంచిగా తయారవుతావు. అప్పుడు ఏం చేయాలి?
నా శరీరం మీద పుట్టినటువంటి గట్ట, నా శరీరం మీద పుట్టినటువంటి ఆనపకాయ, నా శరీరం మీద పుట్టినటువంటి గుమ్మడికాయ దాద్దామా? ఏం చేద్దాం? అర్జెంటుగా కోసి తీసేయండి బాబు, ఎంత ఖర్చు అయినా పర్లేదు బాబు, దీన్ని మొయ్యలేకపోతున్నాను, ఇది అసహ్యంగా ఉంది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ఒళ్ళు ఇచ్చేద్దాం కదండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ఒళ్ళు ఇచ్చేద్దాం, ఇచ్చేసి నువ్వు ఏం చేస్తావో చెయ్యి, మొత్తం మీద నా శరీరంలో రోగం లేకుండా చెయ్యి, లోపల పెరుగుతుందన్నావు కదా ఆ కణం తీసేయి, ఆ కండ తీసేసాయి, లేకపోతే సైడ్ పెరుగుతుందని కదా ఆ కండ తీసేసాయి, లేకపోతే నా శరీరాన్ని పాటు చేసేటువంటి ఏ కండ అయితే ఉందంటున్నావో దాన్ని తీసేసాయి అని చెప్పి మనం డాక్టర్ గారికి స్వతహాగా అప్పగించేసుకుంటాం. డాక్టర్ గారు ఒక స్టేట్మెంట్ కూడా తీసుకుంటాడు, నీ దగ్గర సంతకం తీసుకుంటాడు, లేదా మన భార్యల దగ్గర భర్తల దగ్గర ఆ సంతకం కూడా తీసుకుంటాడు. ఏంటడా డాక్టర్ గారు చికిత్స చేస్తుండగా ఒకవేళ చచ్చిపోతే డాక్టర్ గారికి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు, అది నేను భరిస్తాను. డాక్టర్ గారి మీద ఎటువంటి కేసు ఉండదు. హల్లెలూయా. రెస్పాన్సిబిలిటీ పత్రం మీద సంతకం పెట్టేసి ఇచ్చేసిన తర్వాత డాక్టర్ గారు ఆపరేషన్కి తీసుకెళ్ళిపోయి చక్కగా కోసి పారేస్తాడు. హల్లెలూయా. అలా ఆపరేషన్ అయిన తర్వాత చాలా మంది బ్రతికే ఉంటారు. కానీ ఒకవేళ చనిపోయిన వాళ్ళు ఒకవేళ 100కి ఒక 10% ఏమో లేదా 1% ఏమో చనిపోవచ్చు. కానీ అయినా కానీ వాళ్ళు శరీరాన్ని ఏం చేస్తారంట డాక్టర్ గారికి అప్పగించుకుంటాం. అంటే ఇప్పుడు మన యొక్క శరీరాన్ని, మన యొక్క ఆత్మీయతను, మన యొక్క ఆత్మీయమైనటువంటి అనుభవాలను ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. హల్లెలూయా. మనము దేవునికి సరళం రావాలి, దేవునికి అప్పగించుకోవాలి. అలా ఎప్పుడైతే అప్పగించుకుంటామో ఆ పరమ వైద్యుడు వచ్చేసి మనల్ని ఏం చేస్తాడంట చెక్కుతుంటాడు, మనల్ని బాగు చేస్తుంటాడు, మనల్ని షైనింగ్ చేస్తుంటాడు. హల్లెలూయా. సైన్ చేస్తుంటాడు, అనుదినము కూడా ఇంకా నువ్వు నవీన స్వభావంలోకి నడిపిస్తుంటాడు. హల్లెలూయా. ఇలా ఎప్పుడు జరుగుతుందంటే ఆయనకి మనం అప్పగించుకున్నప్పుడు, వాక్యానికి లోబడుతున్నప్పుడు, దేవునితో మాట్లాడుతున్నప్పుడు, ఏమండి దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, మనం స్వపరీక్ష చేసుకుంటున్నప్పుడు. హల్లెలూయా. ఇది కాలక్రమేణా ఏమవుతుందంటే దైవికత్వానికి ఈ యొక్క దేహం ఏమవుతుందంటే దైవికత్వానికి సంపూర్ణంగా అంగీకరింపబడుతుంది, దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడుతుంది. హల్లెలూయా. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు షుగర్ ఉందా, బీపీ ఉందా, లేదా ఇంకోటి ఉందా అని స్కాన్ చేసి చూస్తున్నప్పుడు ఇవన్నీ తీసేస్తానమ్మా అంటాడు. అదే కదా కావాలి బాబు, అదే కదా, అంతకు మించింది ఇంకేం కావాలి బాబు, అదే కావాలి బాబు అని చెప్తాం. మనల్ని మనం అప్పగించుకుంటాం. అమ్మా ఈ పెద్ద సూదితో పొడిస్తే కానీ నీకు ఆ తలపు తగ్గదు అంటే ఏం చేద్దామండి? పొడిచి బాబు నీ చేతిలో ఉన్నాను నేను, పొడిచాయి అంట. అమ్మా బాబు ఈ కట్టెలన్నీ ఏంటి బాబు అంటే లోపల కడుపులోను గడ్డలు కట్టెత్తనే కదమ్మా, ఆవికి అంటే నా కడుపులో కూడా నొప్పి వస్తుంది బాబు, ఒకసారి ఛాన్స్ ఇయ్యాలమ్మా. స్కాన్ తీసిన తర్వాత వచ్చిందమ్మ గడ్డ అయితే బాబు కోసేస్తావా అంటే అంత కట్టెలు చూసిన తర్వాత ధైర్యం రావనా వద్దా? ఆ కట్టెలని పదునుగా షార్ప్గా ఉంటాయి. బాబు నన్ను కోసి బాబు అంటవా? తప్పదు. అది కొయ్యకపోతే లోపల ఉన్నటువంటి గడ్డ తీయకపోతే పోతావు త్వరగా. హల్లెలూయా. పోతే నా తాడువులు వేసుకుంటారు, నా నెక్లెస్ ఎవరు వేసుకుంటారు, నా చెవులకు ఎవరు పెట్టుకుంటారు, నా ముక్కులకు ఎవరు పెట్టుకుంటారు, నా ఇరకదలు నా బంగారం ఏంటి అయిపోతుంది, నా భూమి ఏంటి అయిపోతుంది, నా పొట్టులెట్ అయిపోతుంది, నా ఇల్లు అయిపోతుంది, నా మార్కెట్ అయిపోతుంది, నా పిల్లలెట్ అయిపోతుంది. హల్లెలూయా. అని ఏమైపోతాయి? ఇంకోటి అవన్నీ పోయినా పర్లేదు, కానీ నేను నిలబడి ఉంటే అవన్నీ పోయినా పర్లేదు బాబు, అవన్నీ ఇచ్చేద్దాం డాక్టర్ గారు, అవన్నీ ఇచ్చేద్దాం నా ప్రాణం నిలబెట్టు అనేటువంటి వారు ఉన్నారు కొంతమంది. కరోనా టైంలో బాబు నా బంగారం ఉంది, పెట్టెడు బంగారం ఉంది, కోట్ల కొలది డబ్బు ఉంది, నా భూమి డాక్యుమెంట్స్ అన్ని నేను ఎక్కిస్తున్నాను, నా ప్రాణాన్ని కాపాడంటే డాక్టర్ గారు ఏమంటున్నారండి? అవా నా ప్రాణానికి గ్యారెంటీ లేదు, మనం పోరాడదాం, మనం కలిసి పోరాడదాం, కరోనాతో పోరాడదాం, దానికి అది రాకుండా ఉండడానికి నివారించుకుందాం అంతే తప్ప అది రాకుండా నిన్ను ప్రాణాలు కాపాడడానికి నా వల్ల కాదో చేతులు తీశారు. హల్లెలూయా. అంటే వాళ్ళు చేతులు తీసిన తర్వాత ఈ డబ్బు కాపాడలేదు, ఈ యొక్క బంగారం కాపాడలేదు. డాక్టర్ గారు కూడా అలాగే అంటాడు,
నీ బంగారం నీ డబ్బు నీతో ఉండినాయి, నా తీసుకోవాల్సినటువంటి ఫీజు తీసుకుంటాను తప్ప అంతకు మించి నీ ప్రాణాన్ని నిలబట్టలేదు. కానీ దేవునికి కనుక నువ్వు సరెండర్ అయితే హల్లెలూయా, అక్కడ ఫెయిల్ ఉండదు. ఇక్కడ ఆపరేషన్ ఫెయిల్ అయిపోతే మనిషి చచ్చిపోతాడు. అక్కడ పరమ వైద్యుడి దగ్గర ఆపరేషన్ ఫెయిలింగ్ ఉండదు. హల్లెలూయా, ఆ పరమ వైద్యుడైనటువంటి దేవుని దగ్గర మన ఆపరేషన్ ఎప్పుడు కూడా సక్సెస్ అవుతుంది. హల్లెలూయా, అర్థమవుతుందా? ఈ ఎండకి నువ్వు ఆపరేషన్ మాట్లాడుతుంటే కత్తులు పొడిచినట్టున్నాయి బాబు. హల్లెలూయా, అలాగే ఉంటుంది. హల్లెలూయా, 10 నిమిషాలు మనం రోజుకుందామండి. ఏమండి ఇక్కడ ఈ ఈ నీడలో, ఈ చక్కని కాలంలో, ఈ మంచి గచ్చి మీద ఉండలేకపోతుంటే బయట ఉన్నటువంటి ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు కదా. యుద్ధంలో మన ఆర్మీ ఎలా యుద్ధం చేస్తుందో, యుద్ధంలో అదే ఎండ ఎక్కువ ఉంది, కొద్దిసేపు కూర్చుందాం అని చెప్పి మన వాళ్ళు కూర్చుంటే మన దేశం మనకి అవతల వచ్చి బాంబు వేసి చక్కగా వెళ్ళిపోతారు. ఒకవేళ ఈ ఎండాకాలంలో ఊర్లో వెళ్ళడం మనిషిరా, మన అక్కడికి విజయవాడ వరకు ఇలా వచ్చేసింది. హల్లెలూయా, అంతే కదమ్మా. పోనీ అక్కడ వదిలేద్దాం, మరి మిగతా వాళ్ళు వెళ్దాం మనిషి అంటే రోజు తిరుగుతున్నాం కుక్కలా అటు ఇటు. హల్లెలూయా, నేను వెళ్ళాను, ఉదయం ఇటు నుంచి వెళ్ళానండి, అటు నుంచి వచ్చేసరికి 2 అయ్యిందండి. 2 అప్పుడు వచ్చేసి అమ్మయ్యా అనుకుంటాను, మళ్ళీ వెళ్ళి ఇంకొక ఆయన చనిపోతే ఆయనకి వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు ఎంతసేపు ఎక్కడున్నాను, బయట తిరుగుతున్నాను, పనులు విస్తారమైనటువంటి పనులు పెట్టుకుని ఉన్నాం. హల్లెలూయా, మరి ఆ పనుల వల్ల గొప్ప సంతోషం నెమ్మది ఏం దొరకలేదు నాకు. హల్లెలూయా, నిన్న అన్ని తల్లి బర్త్డేకి ఆ తల్లిముగ్గురు చాలా షాపింగ్ చేయడానికి వెళ్ళారు కదమ్మా. ఎంత లాభం వచ్చి ఉంటుంది మీకు? కొన్ని డబ్బులు శాలరీలో సగం డబ్బులు ఖర్చు అయిపోయి ఉంటాయి. హల్లెలూయా, అని ఏం కావాలన్నదో, ఏంటంటే కావాలన్నదో, ఏంటంటే తిన్నదో, ఆ చెల్లెలు తిన్నదో, ఆయన ఏం తిన్నాడో ఆయన అనుకుంటాడు. వీళ్ళు నేరం పోయి తీసుకొచ్చారురా, నా డబ్బులన్నీ వీళ్ళే తరగిచ్చేశారు అని బాధపడి ఉంటారు. డబ్బులు పోతే పోయి ఎలా డబ్బులు చెమటలు పట్టేస్తున్నాయి, ఎండకి నాడిపోతాను, నాన్న దెబ్బలు పడుతున్నాం అని బాధ కూడా ఉంటుంది. కానీ అక్కడ సంతోషం లేదు, సాటిస్ఫాక్షన్ లేదు. కానీ ఇక్కడ నిలిచినప్పుడు సంతోషం ఉంటుంది. హల్లెలూయా, సాటిస్ఫాక్షన్ ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. కారణం ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం చెక్కుకోవడానికి, మనల్ని మనం బలపరచుకోవడానికి, దేవుని యందు మనల్ని మనం స్థిరపరచుకోవడానికి, దేవుని యందు మనం నిలబడడానికి మనం చెక్కబడుతున్నాం. హల్లెలూయా, కాబట్టి 10 నిమిషాలు ఓర్చుకునే దానికి మనం సిద్ధపడదాం. అక్కడ ఉన్నటువంటి మన శత్రువు ఎవడంట? అపవాదైనటువంటి సాతానుడు. ఆ సాతానుడు ఏ విధంగానే రావచ్చు కనుక, ఏ రూపంలోనే వస్తాడు. కానీ వాడికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా, మరొకసారి చెప్తున్నాను, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆ గొప్పవాడను సంగతి తెలిస్తేనే యుద్ధంలో జయం పొందుకుంటాం. నీలో ఉన్నవాడి యొక్క శక్తిని ఎరిగితేనే, ఆ ప్రభావం ఎరిగితేనే నువ్వు అవతల వారితో యుద్ధం చేసి గెలవగలవు. లేదంటే ఉడత ఉప్పులకు కూడా భయపడతాం, కమ్మ జడదెబ్బలకు కూడా భయపడతాం. ఏమండి అర్థమవుతుందా? కమ్మ బడాలు పడినా కానీ అమ్మో ఏదో పడిపోయింది, అమ్మో ఏదో జరిగింది అనుకుంటుంటాం. ఉడత దాని పని మీద అది వచ్చినప్పుడు కాళ్ళ ముందులో వెళ్తుందంట, దాన్ని చూసి గతికి వణికిపోతుంటారు. హల్లెలూయా, కొన్ని సందర్భాల్లో మనం అన్ఎక్స్పెక్టెడ్గా ఉండినప్పుడు ఏదో ఒక స్వరం తెలిసినా కానీ వెంటనే వెంట్రుకలు లేచిపోతాయి, రోమాలు లెక్కపడిసేస్తాయి. ఇక్కడంతా చలికాలంలో శరీరం బిరిసెట్టిపోయినట్టుగా లేచిపోతుంది భయానికి. ఎప్పుడైనా జరిగింది అలాగా? లేదమ్మా, జరగలేదు అలాగా. ఒకసారి నేను అన్నయ్యను, అలాగే స్వామి అన్నయ్యను సాలూరు వైపు వెళ్తున్నాను బండి మీద వెళ్తుంటే అన్నయ్య ఏదో చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు, వాక్యం చెప్తున్నాడు. నేను అవునన్నయ్య అంటూ చెప్పుకుని వెళ్తున్నాను. మా బండి ముందు నాగబాము క్రాస్ చేస్తుంది, ఇలాగే అది పొగడిపిస్తుంది. అన్నయ్య మాట్లాడుతున్నాడు. మమ్మల్ని చూసిన తర్వాత నాగబాము ఏమవుతుందంటే అది మాటలాగా ప్రయాణించడం మొదలెట్టింది. ఇలా వెళ్ళిన దానికి మమ్మల్ని అడ్డుకోవడానికి వచ్చిందా,
మాతో అట్టుగా పరిగెట్టింది ఇలాగ. అలా పరిగెత్తినప్పుడు అది నేను చూసేసాను. చూసేసిన తర్వాత అని పావు అని అంటే అని మరి మొత్తం మీద దాటిపోయి ఏం కాలేదు. ఆ తర్వాత కొద్దిసేపు ఇలా మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఉడతొచ్చి అతల నుంచి వదిలి దాటాలని వచ్చింది. దాన్ని చూసి బండి ఇటు అటు తిప్పేశాడు అని ఆ ఉడత కోసం పడిపోయేవారు. నాలుగో వచ్చినప్పుడేమో ధైర్యంగా ఉన్నాం. ఉడత వచ్చినప్పుడు మాత్రం ఆ ఉడత ఊపికి మనం పడిపోవలసింది. అసలు మన భయం చాలా ప్రమాదకరమైనది. మన భయం మన శత్రువు. హల్లెలూయా. కొన్ని సందర్భాలు నీడను చూసి భయపడిన వాళ్ళు కొంతమంది చీకటిని చూసి భయపడిన వాళ్ళు కొంతమంది బొట్టులు చూసి భయపడిన వాళ్ళు కొంతమంది రకరకాలైనటువంటి ఆ పూజలు చూసి భయపడిన వాళ్ళు కొంతమంది. వాళ్ళు భయపడే రకరకాలైనటువంటి వాటికి ఆరాధిస్తున్నారు. ఆ భయపడినటువంటి తత్వాన్ని కలిగి వాళ్ళు దేవతలను ఏర్పరచుకున్నారు. కానీ వాటిని చూసి మనం భయపడుతున్నాం. హల్లెలూయా. నీవు ఎవరివి? నువ్వు దేవుని యొక్క శక్తివి, దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి పాత్రవి అని ఎరిగి దేవుని యొక్క స్వరూపమందు దేవుని యొక్క పోలిక చొప్పున చేయబడినటువంటి దేవుని ఆత్మతో నింపబడినటువంటి వారు మనం. ఇది ఎరగకుండా ఆ దేవుని యొక్క సన్నిధిని మనం ఎరగకుండా ఏం చేస్తున్నాం అంటే లోకంలో ఉన్నటువంటి వాటికి భయపడుతున్నాం, లోకంలో ఉన్నటువంటి కార్యాలకు భయపడుతున్నాం. హల్లెలూయా. భయపడకూడదు. దేనికి భయపడాలంటే దేవునికి భయపడాలి. దేవునికి భయపడకూడదు అంటే దేవునికి భయపడితే దేనికి భయపడిన అవసరం లేదు. హల్లెలూయా. దేవునికి భయపడితే పాపం చేయం, పరిశుద్ధంగా ఉంటాం. దేవునికి భయపడకపోతే పాపానికి దగ్గరగా ఉంటాం. పాపం చేసేబట్టి ప్రతి దానికి భయపడాలి. ఎందుకంటే పాపానికి జీతం మరణం, ప్రతి దానికి మరణ భయం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మన శత్రువు అంటే ఈ లోక సంబంధమైనటువంటి వాడు కాదు. ఈ లోక సంబంధమైనటువంటి వాడు కాదు. మన శత్రువు దగ్గర ఏముందో మన దగ్గర ఏముందో, మన బలం ఏంటో మన శత్రు బలం ఏంటో ఎరిగి ఉండాలి. యుద్ధానికి వెళ్తున్నప్పుడు నీ బలం దేవుడు చెప్పేశాడు, లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడని. హల్లెలూయా. సంసోను యొక్క బలం ఎందులో ఉందట? ఈ నాశీలు చేయబడినటువంటి ప్రతిష్ఠించబడినటువంటి ఆ స్థితిలో ఉంది అని అనుకున్నాడు. అదే నమ్మాడు. కానీ నిజానికి ఆ తలలో లేదు, ఆ నాశీలు చేయబడినటువంటి అనుభవం లేదు, దేవునిలో ఉంది. హల్లెలూయా. అంతే కదండి. ఆయన కదా బలం ఇచ్చాడు, ఆయన కదా బలం ఇచ్చింది. బలం నాది అని చెప్పింది ఆయనే కదా, బలం ఆయనదే కదా, ఆయన నిర్మించింది ఆయన కదా, ఆయన ఆ ఆకారంలో నిలబెట్టింది ఆయన కదా, బలం దేవుడిది. కానీ ఈయన అనుకుంటాడు నాది ఇందులోనే ఉందనుకున్నాడు, చెప్పేశాడు. నిజానికి బలం దేవుడిది. ఆ బలం ఎప్పుడైతే సీక్రెట్ ఎప్పుడైతే తెలిసిపోయిందో వాళ్ళకి శత్రువుకి దొరికిపోయాడు. మన బలం తరగని బలం. ఏరు ప్రవహిస్తుంది, గ్లాసు నీరు తీసుకొని తాగితే ఏరులో నీరు తరిగిపోతాయా? తరగదు. మన బలం దేవుని యొక్క బలం అంటే ప్రవహిస్తున్నటువంటి ఏరు లాంటిది. ఇది వాడేసాను తరిగిపోయింది అనడానికి లేదు. గ్లాసులు తాగేశాను, మొత్తం తాగేశాను, బాటిల్ తాగేశాను కాబట్టి తరిగిపోయింది అనడానికి లేదు. హల్లెలూయా. మన బలం, మన దేవుని యొక్క బలం తరగింది. ఆ తరగినటువంటి బలాన్ని పట్టుకుని మనం ఏం చేయాలంట? ధైర్యంగా వెళ్ళాలి. హల్లెలూయా. హల్లెలూయా. మన బలము దేవుడై ఉన్నాడు. కానీ సంసోను అదే తన యొక్క బలం నాశీలు చేయబడినటువంటి అనుభవం ఉందని చెప్తున్నప్పుడు నాశీలు చేయబడినటువంటి అనుభవాన్ని వాళ్ళు గుండుకేసేసినప్పుడు ఆటోమేటిక్గా బలం పోయింది. మళ్ళీ నాశీలు చేయబడినటువంటి వాడు తల పోయిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తాడు. సంసోను అవమానపరచబడిన తర్వాత, తిరగలిసిన తర్వాత, కన్నుగుడ్లు ఓడదీసిన తర్వాత, అలాంటప్పుడు ఈ అవమానకరమైనటువంటి ప్రదేశంలో నిలబెట్టిన తర్వాత ఆయన అంటాడు, ప్రభువా నీ యొక్క బలం చేత ఒక్కసారి నన్ను దర్శించు, నీ యొక్క బలం మునిపటి బలం నాకు మళ్ళీ ఇవ్వు ప్రభు. అంటే బలం ఎవరు తీసేసుకున్నారు? అంటే వెళ్ళిపోయింది. అంతే కదండి. ఏంటి అంటే నీవు నీ తలలో ఉందని నమ్మవు. దేవుడు నిన్ను ప్రతిష్ఠించి ప్రత్యేకమైన పాత్రగా ఉంచాడు. నీ బలం ఇప్పుడు నీ భర్తలో లేదు, నీ బంగారంలో లేదు, నీకున్నటువంటి వాటిలో లేదు. హల్లెలూయా. నీ బలం అనువనువున నిండి ఉన్నది. ఆ బలం దేవుని బలమై ఉన్నది. హల్లెలూయా. అది తరగని బలమై ఉన్నది.
ఆ బలాన్ని బట్టి శత్రువు అయినటువంటి అపవాదితో వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్యం, ప్రభువు చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో ఆయుష్కాలమంతా కృతింపబడుచున్న ఏ ఆయుధముండినను, కృతింపబడుచున్న ఏ ఆయుధముండినను, నీకు విరోధమై వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్యం, ప్రభువు చెప్పిన మాట సత్యం. నీకు విరోధమై వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్యం, ప్రభువు చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. ఆయుష్కాలమంతా కృతజ్ఞతతో స్తుతింతుం. హల్లెలూయా. దేవుని యందు మనం బలం పొందుకొని ఉన్నటువంటి అనుభవంలో ఉన్నప్పుడు రూపొందించినటువంటి ఏ ఆయుధము మన మీద వర్ధిల్లదు. హల్లెలూయా. సాతానుకు అపజయం. అందుకని ఇక్కడ దావీదు భక్తుడు అంటాడు, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. మనల్ని బలపరిచేవాడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఆ రోజు దావీదుకున్నటువంటి పరిస్థితుల్లో నిజంగానే శత్రువులు ఉన్నారు. బయట ఉన్నటువంటి పరిస్థితుల్లో శత్రువులు ఉన్నారు. దావీదుకున్నటువంటి శత్రువుల కంటే మన శత్రువు ప్రమాదకరమైనటువంటి వాడు ఉన్నాడు. హల్లెలూయా. దావీదు శత్రువులు తప్పించుకొనవచ్చు. దావీదు శత్రువులు తన బంధువులే, తన ఆత్మీయులే, తన కుటుంబీకులే, తన మామగారే, ఆ దేశపు రాజే. కానీ ఈరోజు మన శత్రువులు అపవాది, అంధకార దురాత్మ శక్తులైనటువంటి సాతానుడు, లోకనాథుడు. హల్లెలూయా. లోకనాథుడు, అంధకార లోకనాథుడు. కాబట్టి వాడు మన శత్రువు. మన శత్రువును ఎదుర్కొనడానికి మన దగ్గర ఏముందో, ఏ బలం ఉంది? ఏ బలం ఉందట? సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క బలం ఉంది. హల్లెలూయా. వాడి యొక్క బలం మన ముందు ఎందుకు పనికిరాదు. ఏమండి, పాకిస్తాన్ విమానం ఇదేది S-16 ఏదో S-17 ఉంటుందంట. అది యుద్ధ విమానం. ఆ విమానం చాలా పవర్ఫుల్ అంట. హల్లెలూయా. అది చాలా పవర్ఫుల్ అంట. దానిని చైనా ఏం చేసిందంటే నిర్మించి పాకిస్తాన్కి ఇచ్చిందంట. చైనా కాదు కదా, చైనా ఓడించాడంట. దాన్ని మనోడు S-400 అనేటువంటి ఇజ్రాయిల్ ఆయుధంతో ఏం చేశాడంట, తుత్తునీలుగా పేర్చి పడేశాడంట. హల్లెలూయా. అంటే వాడు ఖరీదైనటువంటి ఆయుధాన్ని, అతి తక్కువ ఖరీదుతో ఉన్నటువంటి ఆయుధమైనటువంటి మన ఆయుధం వాడి యొక్క ఖరీదైన ఆయుధాన్ని ఖరాబ్ చేసేసింది. హల్లెలూయా. మన బలం ఈ ఈ మిసైల్స్లోనూ లేకపోతే ఈ ఉన్నటువంటి S-400లోనూ మన భారతదేశం యొక్క బలం ఉన్నట్టుగా కనబడుతుంది. హల్లెలూయా. మరి నీ బలం ఎలాంటిదంటే ఆల్మైట్, అంటే సర్వశక్తి కలిగినటువంటి బలం. హల్లెలూయా. నీ దగ్గర ఏ అనుభవం పనికిరాదు, ఏ విషయాలు పనికిరాదు, ఏది పనికిరాదు. నీ దగ్గర ఉన్నటువంటి బలం అంత గొప్పది. ఆ బలాన్ని మనం పొందుకొని, ఆ బలాన్ని కలిగి ఉండి, ఆ బలంతో మనం భూమి మీద నడుస్తూ ఉండాలి. హల్లెలూయా. ఆ బలంతో నడుస్తూ ఉండాలి, ఆ బలంతో జీవిస్తుండాలి, ఆ బలంతో చలిస్తూ ఉండాలి.
మన యాత్ర జీవితం కొనసాగిస్తుండాలి. కుక్కలు చూడండి, పరిగెడితే మన వెనక పరిగెట్టి వచ్చి కరడానికి పరిగెడతాయి. ఒకవేళ ఆగితే ఇదేట్రా బాబు ఆగిపోయాడు అని అనుకుంటాం. ఒకవేళ మనం పరిగెడితే మన వెనక దొంగ పరిగెట్టి వస్తాడు. మన కనుక నిలబడి ఇలాగా స్థిరంగా ఒక రాత్రిలాగా నిలబడిపోయి ఉండిపోయి అనుకోండి, ఏదో ప్లాన్ వేశాడు కాబట్టి ఇక్కడ ఆగిపోయాడు. వాటిని అటాక్ చేయాలంటే 1-10 సార్లు ఆలోచించాలి, లేదంటే ప్రమాదంలో మనం పడిపోతాం అని అనుకుంటారు. ఒకసారి ఈ మధ్యలో పాస్టర్ గారు, డేవిడ్ పాస్టర్ గారిది బండి యాక్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు, మున్సిపాలిటీ యొక్క ఎవరంట అక్కడ ఉన్నటువంటి చైర్మన్, ఆ చైర్మన్, అక్కడ ఎమ్మెల్యే మనుషులు, వాళ్ళు పెద్ద అందరూ వాళ్ళు దించేశాడు, అవతలోడు దించేశాడు. అరే అమ్మా వినపడుతుందా? పెద్ద వాళ్ళందరినీ అవతలోడు దించేశాడు. ఇటు నుంచి బుడంకాయలోకి వెళ్ళాం. ఎవరు? నేను, మా ప్రసాద్ ఒకడు, తర్వాత ఎవరు యోహన్ భాస్కర్ అని ఎక్కడికి కొండకరమా అక్కడ నుంచి ఆ భాస్కర్ వచ్చారు. ఆయన పట్టుకున్నాడు, నేనే అంతే ఉన్నాను, ఆయన అంతే ఉన్నాడు. వాళ్ళేమో హాజరుబాబులో ఉన్నారు, ఒక్కొక్కరు కారులో వచ్చారు, బైకుల్లో వచ్చారు. మేము 2 బైకుల్లోనూ ఇలా వచ్చాం. విజయ్ ఒకడు, ఈ నలుగురు ఉన్నాం. కొత్త బచ్చాలకు మేము నలుగురు ఉన్నాం. వాళ్ళేమో చాలా మంది జనం అంతా వచ్చేసారు. ఈలోగా ఏం జరుగుతుందో అని చెప్పేసి మా విజయ్ సెల్ ఫోన్ పట్టుకుని వీడియో తీస్తున్నాడు. ఈలోగా వాళ్ళేమో మా మీదకి వచ్చి మాట్లాడుతున్నారు. అన్నా జరిగింది, కావాలని మేము ఏది చేయలేదు అని అంటుంటే వాళ్ళు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. అన్నా మేము మీకు అని అంటుంటే మేము తక్కువగా ఉండి మాట్లాడుతున్నాం. వాళ్ళేమో హైలో మాట్లాడుతున్నారు. హైలో మాట్లాడుతూ కూడా మా దగ్గరికి వచ్చేసరికి కొంచెం భయం ఉంది. వీళ్ళకి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా నలుగురు మాత్రమే వచ్చారా? ఇక్కడ ఏదో ప్లాన్ వేసి వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. మీ ప్లాన్ ఏంటి? అసలు మీరు ఏమనుకుంటున్నారు? అసలు మీ ఉద్దేశం ఏంటి? అసలు మీరు ఎవరు తాలూకా? మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు మీరు ఎవరు పంపించారు? మీ వెనక ఎవరున్నారు అడుగుతున్నారు. నిజానికి మా వెనక లేడు, ముందు లేడు. హల్లెలూయా. వాడు ఏంటంటే ఆల్రెడీ ఒక గ్రూప్ తయారు చేసుకుని వచ్చాడు కాబట్టి మా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా, నా లెవెల్ ఏంటో తెలుసా, నేనేంటో తెలుసా అంటే మా కూడా అంటాడు అప్పుడు, మీ లెవెల్ నీకు ఉంటుంది, నా లెవెల్ నాకు ఉంటుంది అన్న. అలా అంటాడు రాష్ట్ర గారు. అంటే మీ లెవెల్ మీకు ఉంది, మా లెవెల్ మాకు ఉంది. మీ లెవెల్ మీరు చూసి మురిసిపోతున్నారు, మా లెవెల్ చూస్తే మీరు వేరు అని అన్నాడు. హల్లెలూయా. ఆడు ఇంకా భయపడతాడు. ఇంకా వీళ్ళు ఏదో ప్లాన్ మీద ఇచ్చారు. మా దగ్గర ఏ ప్లాన్ లేదు, ధైర్యం మాత్రం ప్లాన్. మా ధైర్యమే పట్టుకుని వెళ్ళేసరికి వాడు ఉన్నటువంటి వాడి ధైర్యం జనాలతో మంది మార్గంతో వచ్చినటువంటి ధైర్యం ఆగిపోయింది. హల్లెలూయా. అంటే కుక్క మనం పరిగెట్టినప్పుడు పరిగెడుతుంది, ఆగి ధైర్యంగా నిలబడితే అది భయపడుతుంది. శత్రువు కూడా ఎంత ప్రమాదకరమైనటువంటి వాడైనా మనం తిరగబడితే వాడు భయపడతాడు. అలాంటిది సాతానుని చూసి మనం భయపడుతూనే ఉంటాడు. హల్లెలూయా. సాతానుని చూసి భయపడుతుంటే వాడు భయపడుతూనే ఉంటాడు. కానీ మనం నిలబడి ఎదురించగలిగితే నీ శక్తి ముందు వాడు ఎందుకు పనికిరాడు. జీవకులు మా ప్రభువా, నువ్వు నాతో ఉన్నావు, నేను నీతో ఉన్నాను, నేను కలిసి ఉన్నావు. ఇప్పుడు వాడొచ్చి నిన్ను నన్ను కలిపి ఇలా మాట్లాడుతున్నాడు అంటే ఊరుకుంటాడు ఆయన? అనా ఊరుకోరా, నేనున్నాను, నేను చూసుకుంటాను అని చెప్పి ఆయన కార్యం చేస్తాడు. కాబట్టి మన శత్రువు సాతాను అనేటువంటి వాడు తొంటరోడు, జిత్తులమారి నక్క. అయినా కానీ మన బలం అమోఘమైంది. హల్లెలూయా. టచ్ చేయాలంటే భయపడాలి. హల్లెలూయా. టచ్ చేయాలంటే భయపడాలి. నువ్వేం మాట్లాడుతున్నావు అన్నట్టు ఉంది. అంటే ఏలియా దగ్గరికి వద్దాం. 450 మంది వాళ్ళు ఉన్నారు, 400 మంది ఇంకొకరు ఉన్నారు, మొత్తం మీద 850 మంది ఉన్నారు. ఏలియా సింగిల్ పర్సన్ ఉన్నాడు అంతే. ఈ సింగిల్ పర్సన్ వచ్చేసి చాలా ధీటుగా మాట్లాడుతున్నాడు, బలంగా మాట్లాడుతున్నాడు, శక్తివంతంగా మాట్లాడుతున్నాడు. కారణం ఆయనతో ఉన్నాడు. రాజు ఉన్నాడా? సైనికులు ఉన్నారా? పక్క దేశాలు ఎవరైనా హెల్ప్ చేస్తున్నాయా? ప్రపంచ దేశాలు ఏమైనా అడ్డుకున్నాయా? లేదు. ఆయన బలం
దేవుడు. నేను ఎవరి సన్నిధి నిలిచినానో అంటాడు. హల్లెలూయా. ఎవరి సన్నిధితో నింపబడ్డాడు? దేవుని సన్నిధితో నింపబడ్డాడు. నిజానికి ఆ బయలు దేవతల యొక్క ఆరాధికులైనటువంటి ప్రవక్తలకి మహిమలు ఉన్నాయి. ఆ అసీరాదేవి ప్రవక్తలకి మహిమలు ఉన్నాయి. వారు కర్రను పాము చేయగలరు, పామును కర్ర చేయగలరు, నదిని పంది చేయగలరు, పందిని నది చేయగలరు, ఉన్నది లేనట్టుగా చేయగలరు, లేని ఉన్నట్టుగా చేయగలరు. వాళ్ళ మంత్రాలకు మహిమలు ఉన్నాయి. కానీ ఏలియా గారు అక్కడ నిలిచి ఉండడాన్ని బట్టి అక్కడ ఏమి మంత్రాలు మహిమలు ఏమి పని చేయలేదు. ఎందుకని? ఏలియాతో దేవుని సన్నిధి ఉంది. హల్లెలూయా. నీతో నాతో అదే దేవుని యొక్క సన్నిధి ఉండినప్పుడు ఏ సాతాను మహిమలు ఏవి పని చెయ్యు. నమ్ముతున్నారా? నమ్మితే ఆ శక్తి పొందుకుంటారు. హల్లెలూయా. నమ్మితేనే పొందుకుంటారు, విశ్వాసం ఉంచితేనే పొందుకుంటారు. ఏలియాకి అన్నా నేను నరకతలు ఉన్నాను, నీకెందుకు నీ మీద వచ్చినాడు నేను వచ్చినట్టుగా నరకతలు అనేటువంటి వాడు లేడు అన్నా, నీకో నీ మంచిని తాగన్నా అని చెప్పి ఏలియా గారికి ఇచ్చేవాడు వాడు కూడా లేడు. ఏలియాకి సపోర్ట్గా నిలబడిన వాడు కూడా లేడు. ఏలియా మేము ఉన్నాం, నువ్వు మా దేవుని పక్షంగా పోరాడు అని చెప్పడానికి కూడా లేడు. ఏలియా ఒంటరి వాడే. కానీ ఆ ఒంటరి వాడితో శక్తి కలిగినటువంటి దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ దేవాది దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనం మన శత్రువులను చూసి భయపడకూడదు. అపవాది అయినటువంటి ఆ సాతాను యొక్క తంత్రాలను చూసి భయపడకూడదు. మన శత్రువులు మనం సునాయాసనంగా అనర్గళంగా శత్రువులను తరిమి కొట్టేటువంటి అనుభవంలో బలం కలిగినటువంటి వారుగా ఉండాలి. చూద్దాం ఒకసారి ఎపిసి గ్రంథంలో దేవుని మాటలు ఏం చెప్తున్నాయో. 5వ అధ్యాయం అవునా? దేవుని పోలి నడుచుకునండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరి పోలి నడుచుకోవాలట? దేవుని పోలి. ఆయన ఏ విధంగా ఉన్నాడు? ఆయన గుణం ఏంటి? ఆయన బలం ఏంటి? ఆయన ప్రభావం ఏంటి? ఆయనతో ఉన్నటువంటి అనుబంధం ఏంటి అనేది పరిపూర్ణంగా ఎరిగిన తర్వాత, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునండి. పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకును. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకునండి. హల్లెలూయా. మీరును మనం కూడా ఏం చెప్తుందంటే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. దేవుని పోలి. ఎందుకంటే ఆయన నీతో ఉన్నాడు, మనం ఆయనతో ఉన్నాం. నేను నీవును కలిసి ఉన్నాం. హల్లెలూయా. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను కలిసి ఉందామయ్యా, మనం కలిసి ఉందామయ్యా, కలిసి ఉందామయ్యా, మనం కలిసి ఉందామయ్యా. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో కలిసి ఉండినప్పుడు మన యొక్క గుణాలన్నీ కూడా ఆయన గుణాలే వస్తాయి. హల్లెలూయా. మన గుణాలన్నీ కూడా ఆయన గుణాలే వస్తాయి. మన క్రియలన్నీ కూడా ఆయన క్రియలు వస్తాయి. మన రూపం కూడా ఆయనదే వస్తుంది. నువ్వు నిలిచిన స్థలాన్ని బట్టి, నువ్వు నిలిచినటువంటి ఆ యొక్క స్థానాన్ని బట్టి, హల్లెలూయా, దేవునితో నువ్వు నిలిచి ఉండడాన్ని బట్టి నీవు ప్రియులైన పిల్లలుగా దేవుని పోలినటువంటి అనుభవంలోనికి రూపింపబడాలి. హల్లెలూయా. రూపింపబడుతున్నటువంటి మనం దేవుని యొక్క పిల్లలుగా లోకానికి సమాజానికి మనం మాదిరిగా ఉండాలి. మునుపు చీకటిలో ఉంటుంది, ఇప్పుడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయాలు ప్రచురం చేయ నిమిత్తము, హల్లెలూయా, ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడినటువంటి వంశము రాజులైన యాజక సమూహమును సొత్తయిన రాజులైన ప్రజలైన సొత్తయిన ప్రజలై ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ పాస్ గారు వచ్చారు. దగ్గర త్వరగా ముగించేస్తున్నాం, వచ్చేస్తున్నాం.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాజులైన యాజక సమూహము సొత్తైన ప్రజలైన మునుపు ఒక రకంగా ఉండేవారు. ఏంటంట? మునుపు చీకట్లో ఉన్నాం, ఇప్పుడు వెలుగులో నీకు వచ్చాం. హల్లెలూయా. ఇప్పుడు ఒకప్పుడు లోక సంబంధమైనటువంటి లోకరాజులతో ఉండేవారు, ఇప్పుడు ప్రభుత్వం ఉన్నాం. ఇప్పుడు మనం ఆయన పిల్లల్లాగా ఉండాలి. హల్లెలూయా. దేవుని పిల్లల్లోకి పోలి నడుచుకోవాలి. కానీ అప్పుడప్పుడు మన దగ్గర కూడా సాతాను సంబంధమైనటువంటి కార్యాలు, క్రియలు కనబడుతుంటాయి. హల్లెలూయా. సాతాను సంబంధమైనటువంటి మాటలు కనబడుతుంటాయి, సాతాను సంబంధమైనటువంటి గుణాలు కనబడుతుంటాయి. మనం ఇంకా పూర్తిగా మన వ్యవసాయం సాగు చేయబడలేదు. మన శ్యామ్ గారు చేపల చెరువులను బాగా చేస్తున్నారు వ్యాపారం. అది చెరువులన్నింటినీ మొత్తం నీరంతా తోడేసి డ్రై చేసిస్తారు. ఎందుకంటే మన చెరువులకి వేసినటువంటి రొయ్యల్లోనూ చాలా విత్తనాలు పుట్టేసాయంట. అంటే నాటు చేపలు పుట్టేసాయి. అవి ఎక్కడ ఉంటాయంటే మట్టిలో ఉంటాయని, అట్లు గుడ్లు ఉంటాయని అని, గిడ్స్ కూడా అలాగే ఉంటాయని అనుకుంటాం. కానీ అవి బాగా దున్నేసిన తర్వాత ఏమవుతుందంటే డ్రై చేసేస్తారు. అయినా కానీ మళ్ళీ రేపు పొద్దున నీళ్ళు పెడితే అవి ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి. ఈ రొయ్యలకు వేసినటువంటి వెరీ కాస్ట్లీ అయినటువంటి ఫీడ్ ఇవి తినేసేసి ఇవి పెద్దవైపోతాయి అంతేసి. కానీ అవి కేజీ 100 రూపాయలు కొట్టడం, 50 రూపాయలు కూడా కొనడం. ఎందుకంటే అవి నాటు చేపలు. ఈ చేపలు వాళ్ళు పెంచే చేపలు 300, 500 కూడా ఉంది కేజీ. కానీ ఈ కాస్ట్లీ ఫుడ్ తినేసేసి ఇవి పెరిగిపోతున్నాయి. వాటి గ్రోత్ తక్కువైపోతుంది కదా. ఆ రొయ్యల గ్రోత్ తక్కువైపోతుంది, ఈ పెత్తనాల గ్రోత్ ఎక్కువైపోతుంది. బస్తాలు వచ్చేస్తున్నాయి. ఆ గొరస ఎక్కడి నుంచి మహాతల్లి ఎన్ని పిల్లలు కడుతుందో తెలియదు, కానీ ఒక్కటి దిగిందంటే చాలు మొత్తం శరీరం అంతా నింపేది. మన తాట్పూర్ డాబాలో ఉన్నటువంటి